ఇట్ వాస్, ఐ థింక్ ది ఫీలింగ్ ఈజ్ కంటిన్యూయింగ్. ఒక కూర్చున్న 5వ నిమిషానికి మేము లోపలికి వెళ్ళిపోయాం. ఈనాటి భక్త ప్రహ్లాద, ఎస్వి రంగారావు, నరసింహస్వామి, ఆ రోజారమణి, జీవము నీవే కదా అన్న పాట అక్కడ మొదలైపోయింది నాకు. అలా వస్తూనే ఉంది ఒక్కొక్క సీను. ఇది సినిమా తీశారా లేకపోతే సాక్షాత్కారం జరుగుతోందా మాకు అర్థం కాలేని ఒక అద్భుతమైన లోపలికి వెళ్ళిపోయాం. దాదాపు ఒక 20-30 సార్లైన కళ్ళు చెమర్చే ఈ భావన, ద వే హౌ యూ ట్యాకిల్, అంటే కొత్త డైమెన్షన్స్. ఇప్పుడు ఇందాక అమ్మాయి చెప్పింది మా యాంకర్, వాడిని విష్ణువు ఎత్తుకోవడం వరకు ఆ కళ్ళల్లో ఆయన చూపించిన ఆర్ద్రత నిజంగా విష్ణువు అంటే తప్పకుండా మనకి దర్శనం అవుతుందా అని మేము జన్మలు ఋషులు తపస్సు చేస్తే ఎలా వస్తుందో అలాంటి ఒక గొప్ప తపస్సు చేశాడు అశ్విని. సో మీకు లభించిన అదృష్టం కాదు సార్, యావత్ ప్రపంచానికి కూడా విష్ణుమూర్తిని, నరసింహస్వామిని దర్శనం చేయించేశారు. ఆ చివరి మూమెంట్ ఏదైతే ఉందో ఆ 20 నిమిషాలు, అంటే సభాముఖంగా మేము పిలవడానికి కూడా కారణం ఇది పూర్వజన్మల పుణ్యం. ఈ సినిమా చూడడం యోగం అన్నమాట. ఖచ్చితంగా ఒకసారి కాదు, ఎన్నిసార్లు మేము చూడాలో నాకే తెలియట్లేదు. ఎన్నిసార్లు చేసినా కొత్త ఎక్స్పీరియన్స్.